ఓం సరస్వతీం దేవయంతో హవంతే సరస్వతీమధ్వరేదాయమానే సరస్వతీం సుకృతాహ్వయంతే సరస్వతీ దాశుషే వార్యం దాత్. ఓం శాంతి శాంతి శాంతి. హిందూ ధర్మ సమ్మేళనం నిర్వాహకులు, అలాగే వేదిక పైన ఉన్నటువంటి సామాజిక ధార్మిక విద్వాంసులు, అనేక మంది కార్యకర్తలు, మహిళా మనులు, ధర్మ ప్రేమికులు అందరికీ సాదర వందనాలు. ఈరోజు హిందూ సమ్మేళనం కాదు, హిందూ ధర్మ సమ్మేళనం. హిందువులు ఉన్నారు కానీ ధర్మము తెలిసిన వాళ్ళు లేరు, ధర్మాన్ని ఆచరించేవారు లేరు. అది సమస్య. అందుకే ఇది హిందూ ధర్మ సమ్మేళనం. ప్రపంచంలో ఇప్పుడున్న మతాలన్నీ పుట్టనప్పుడు, ఇప్పుడున్న భాషలన్నీ పుట్టనప్పుడు, ఇప్పుడున్న దేశాలన్నీ పుట్టనప్పుడు ప్రపంచానికి మణిదీపంలా భాసిల్లింది భారత భూమి. కొన్ని వందల సార్లు విదేశీ దురాక్రమణదారులు దండయాత్రలు చేశారు. ఇంకా ఎన్నో వందల ఏండ్లు ఈ గడ్డ మీద పరిపాలించారు. కారణం ఒకటే, చైతన్యం లేకపోవడం. తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, జమ చేసుకున్నావా, అంతే. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది అనుకోండి. మన దేశంలో మన ధర్మంలో పుట్టినంత మంది మహాపురుషులు, వీరులు, త్యాగులు, తపస్సులు, యోగులు, దేశభక్తులు, పతివ్రతలు, వీర నారీమణులు, కవులు, రచయితలు ఏ దేశంలో కూడా పుట్టలేదు. కానీ ఎక్కడున్నావే గొంగళి అంటే వేసిన చోటే ఉందా కంబళి అన్నట్టుంది. శివాజీ వచ్చాడు, రాణా ప్రతాప్ వచ్చాడు, శ్రీకృష్ణదేవరాయలు వచ్చారు, విక్రమాదిత్యుడు వచ్చాడు, సముద్రగుప్తుడు, లలితాదిత్యుడు, ఎంతోమంది చక్రవర్తులు. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ ఎప్పట్లాగే దేశ స్వాతంత్ర్యం కోసం వేలు లక్షల మంది బలిదానం అయిపోయారు. కొందరి పేర్లే మనకు తెలుసండి, చాలామంది చరిత్ర పుటల్లో కలిసిపోయారు. ఆ కొందరి పేర్లు కూడా ఇప్పుడు ఎవరికి తెలియదు. ఒక స్ఫూర్తిని, ప్రేరణను మనము నిలుపుకోలేకపోతున్నాం, కాపాడుకోలేకపోతున్నాం. అందుకే తిన్నావా బసవన్న అంటే తిన్నాను, ఉన్నావా బసవన్న అంటే ఉన్నాను అన్నట్టుగా హిందువులు ఉంటున్నారు. మేలుకోవాలి, జాగృతి పొందాలి. వివేకానందుల వారు ఎప్పుడూ ఒక ఉపనిషత్ వాక్యం చెప్తూ ఉండేది, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందని. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వర నిబోధత క్షురస్య ధార నిశిత దురత్యయ దుర్గం పదస్తత్ కవయో వదంతి. లేవండి, మేలుకొనండి, ప్రాప్య వరాన్ శ్రేష్ఠులను, ఉత్తములను వెతికి వారి సాంగత్యం చెయ్యండి, వారి నుంచి సదుపదేశాలు పొందండి, గురువులను వెతుక్కోండి అని చెప్తారు మహర్షులు. అటువంటి ఒక మహత్తరమైన పరంపర మనకు ఉండేది. దేశాన్నేలే రాజు కూడా గురువు దగ్గర తల వంచేవాడు. ఎందుకు అంటే అతడు దేశాన్ని, ఐశ్వర్యాన్ని,
అన్నిటినీ పట్టుకొని కూర్చున్నాడు. గురువులు అన్నీ వదిలిపెట్టారు. ఆ విధమైనటువంటి ఒక మహత్తరమైన త్యాగ పరంపర మనకు ఉండేది. ఈనాడు మనం డబ్బు వెంట పరుగు పెడుతున్నాం, అధికారం వెంట పరుగు పెడుతున్నాం, ఇంకా రకరకాలైన ప్రలోభాల వైపు పరుగు తీస్తున్నా. నాకు ఈరోజు చాలామంది అమ్మగారులు, బాలికలు చాలామంది వచ్చి నా పక్కన నిలబడి ఫోటో తీసుకుంటున్నారు. మనకు ఒక క్రేజ్ ఎవరి పట్ల ఉంది అంటే సినిమా యాక్టర్లు, లేకపోతే రాజకీయ నాయకులు, లేకపోతే క్రికెట్ ఆటగాళ్ళు, లేకపోతే ఇంకా టీవీ స్టార్లు ఉండనే ఉన్నారు. కానీ ఒక ధర్మం కోసం అంకితమైన వ్యక్తుల పట్ల కూడా ఇంకా ఈ దేశంలో సంస్కారము, సన్మానము మిగిలి ఉంది అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలలో. మనము కేవలము తిండి కోసం, బట్ట కోసం, ఇంటి కోసం, వీటి కోసం ఆలోచిస్తున్నాం. ఈనాడు హిందువులంతా అలాగే తయారవుతారు. కానీ మనకు ధర్మం ఏం చెప్తుంది? ధర్మ వీరు బలిదానం ఆత్మాహుతి అయిన వాళ్ళ జీవితాలు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఎప్పుడో కూడా కుటుంబం గురించి కానీ, తిండి గురించి, డబ్బు గురించి, అధికారం గురించి, కీర్తి గురించి ఆలోచించలేదు. అటువంటి స్ఫూర్తి శక్తిని మనం దినదినము క్షణ క్షణము కోల్పోతూ బతుకుతున్నాం జీవోత్సవాల. ఏ దేశానికి లేనటువంటి మహత్తరమైన వేల ఏళ్ల చరిత్ర మనకుంది, ఇప్పటికీ ఉంది. మనకు రామాయణం ఉంది, భారతం ఉంది, అంతకు మించి ఉపనిషత్తులు ఉన్నాయి, బ్రాహ్మణకాలు, వేదాలు, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఇంతమంది విదేశీ దండయాత్రలు చేసి ఎన్నో దోచుకుపోయారు సంపదలన్నీ. కానీ దోచుకుపోలేని ఆధ్యాత్మిక సంపద మనకి ఇంకా ఉంది. దీన్ని కానీ మనం నేర్చుకొని, వంట పట్టించుకొని ప్రపంచానికి పంచిపెడితే ఈ అశాంతి పోతుంది, ఈ అన్యాయం పోతుంది, ఈ పనికి మారిన మతాలన్నీ కుప్పగూలిపోతాయి. కానీ చెప్పేది ఎవరు? ప్రచారం చేసేది ఎవరు? కనీసం భగవద్గీత ఎంతమంది చదువుతున్నారు? కనీసం గాయత్రి మంత్రం ఎంతమందికి వచ్చు? చిన్న పాపలు, అందులో చాలా చిన్న పాప కూడా, మరి ఆ పాప ఎంత చిన్నగా ఉంది, మరి ఎంత చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసిందో తెలియదు. మనకు సంస్కారం అంట. తల్లిదండ్రులు ఈ డ్యాన్సులు నేర్పించారు. మరి మనమే నేర్పిస్తున్నాం? బయట చూస్తున్నాం రికార్డు డ్యాన్స్, డిస్కో డ్యాన్స్, పెళ్ళిళ్ళల్లో చూస్తూ ఉంటాం మేము. అక్కడ ఏదో పాటలు పెడతారు అశ్లీలమైనవి, పిల్లలంతా గంతులేస్తూ ఉంటారు, మురిసిపోతున్నారు తల్లిదండ్రులు. చిట్ట చివరికి స్కూల్ ఫంక్షన్లో కూడా చిన్న చిన్న పిల్లలతోటి నీచమైనటువంటి పాటలకు డ్యాన్సులు చేయిస్తున్నారు. తల్లిదండ్రులు పొంగిపోవడం విచిత్రంగా. ఇదే అత్యంత పతనం అన్నమాట. ఆ పిల్లకి ఎట్లాగో తెలియదు. తల్లిదండ్రుల బుద్ధి ఏమైంది అంటే మనం సంస్కారాలను, సంప్రదాయాలను వదులుకుంటున్నాము. శుష్కంగా, డ్రైగా మారిపోతున్నాం. హిందువు మారిపోవడమే ప్రపంచానికి వినాశనం. మిగతా వాళ్ళ సంగతి వాళ్ళు ఎలాగో అలాగే ఉన్నారు. కానీ మనం కూడా అదే బురదలోకి దిగడం. పుట్టినరోజు ఎలా చేసుకుంటున్నారు, పెళ్లి రోజు ఎలా చేసుకుంటున్నారు, చచ్చిపోతే ఏం చేస్తున్నారు, పెళ్ళైతే ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో, హిందువుల దేశంలో? హిందువుల ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కారాలు ఎవరు పాటించాలి? ఎవరు చెప్పాలి? ఏ గురువులు వచ్చి చెప్పాలి? విదేశీ వ్యామోహం కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది. ఎక్కడా మనకు సంస్కృతి కనిపించడం లేదు. భారతస్య ద్వే ప్రతిష్ఠే సంస్కృతం సంస్కృతిస్తథా అని చెప్పారు. భారతదేశము రెండిటి మీద ఆధారపడి ఉందండి. ఒకటి సంస్కృత భాష, రెండవది సంస్కృతి. ఈ రెండు సున్నా అయినప్పుడు భారతీయులు కారు, ఈ దేశము భారతదేశం కాదు. ఆ దిశగానే పరుగులు పెడుతున్నాం మనం. సీతమ్మ రామాయణంలో చీర కట్టుకుంది,
ఆ చీర కట్టు ఈనాటికి మన భారత నారి కట్టుకుంటుంది. రాముడు ధోవతి ధరించాడు, నేత బట్టలు, నార చీరలు ధరించాడు అరణ్యవాసంలో. ఇక అయోధ్య వాసంలో పీతాంబరాలు ధరించాడు. ఈనాటికి మనం అది కట్టు అనుసరించగలుగుతాం, కష్టమేమీ లేదు. లక్షలు కోట్ల మంది మహిళలు కనబడతారు, పురుషులు కొంచెం తక్కువ అనుకోండి, అందరికీ ప్యాంట్లు షర్ట్ల అలవాటైపోయి. కానీ మీరు ప్రపంచమంతా తిరగండి, సుమేరియా నాగరికత మటుమాయమైంది, ఈజిప్టు నాగరికత అవశేషాలు మిగిలాయి, మెసపటోమియా నాగరికత ఎక్కడ పోయిందో, చైనా నాగరికత, రోమ్ నాగరికత, గ్రీకు నాగరికత కాలగర్భంలో కలిసిపోయాయి. వందల సార్లు ఈ దేశం మీద దండయాత్రలు తిరిగి ఎంత హింసాకాండ చేసినా ఇప్పటికీ కూడా మన కట్టు బొట్టు జుట్టు మనం మారకుండా ఉన్నాం, ఎంతోమంది ఉన్నాం. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ వందల ఏళ్ళు నిజాములు ఆసఫ్జాయిలు ఎవరెవరో పాలించారు. కానీ తెలుగు భాష ఈనాడు వరంగల్ నడిబొడ్డులో మనం మాట్లాడుతున్నామంటే దానికి కారణము మన మాతృమూర్తులు, భారత మాతలు. బయట పోతే ఉర్దూ, బయటికి వెళితే అరబ్బీ, స్కూల్లో అరబ్బీ. కానీ మన మహిళామణులు ఇంట్లో మాత్రం తెలుగే మాట్లాడారు. కాబట్టి ఆ తెలుగు మాతృభాషగా ఈనాడు మనం మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరూ ఉర్దూ నేర్చుకోవాల్సిందే. నిజాం నవాబ్ కాలంలో సంఘర్షణ చేయకుండా, పోరాటం చేయకుండా ఏ జాతి కానీ ఏ వ్యక్తి కానీ నిలబడలేడు. మన పూర్వీకులంతా కూడా సంఘర్షణ చేశారు, కానీ లొంగిపోలేదు. కొంతమంది బలహీన మనస్కులు లొంగిపోయారు, మతాలు మారిపోయారు, చరిత్ర అంతా మర్చిపోయారు వాళ్ళు. కానీ మనం ఎందుకు మర్చిపోవాలి? కాబట్టి అన్నముతోటి, నీళ్లతోటి, గాలితోటే బతుకుతాము అనుకుంటున్నారు మీరు. అన్నిటికీ మించి సంస్కృతంతో, సంస్కృతితోటి, భగవంతుని యొక్క ఉపాసనతోటి మనం బతుకుతామని తెలుసుకోవాలి. కరోనా టైంలో మసీదు మూతపడింది, చర్చ్ మూతపడింది, గుడులు కూడా మూతపడ్డాయి. కానీ మూతపడినది ఒకే ఒక్కటి, అది అగ్నిహోత్రము. ఎక్కడ అగ్నిహోత్రం జరిగిందో అక్కడ సూక్ష్మక్రిములన్నీ చచ్చిపోయాయి. కరోనా అడ్రస్లు కూడా పోయి. ఇంకా వివరం కావాలనుకుంటే ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు. అటువంటి మహత్తరమైన శక్తియుక్తులు మహర్షులు ఇచ్చారు మనకు. ఈనాడు కూడా ఈ సంస్కృతి పట్టకట్టి నిలిచింది, సగర్వంగా తల ఎత్తుకొని నిలబడుతుందంటే సైంటిస్టులకు కూడా అందనటువంటి ఆ రహస్య, ఆధ్యాత్మిక రహస్య. పైసా ఖర్చు లేకుండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఎలా బ్రతకాలో మహర్షులు చెప్పారు. అది ఎవరికి వద్దు. లక్షలు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇల్లు గుల్ల చేసుకొని అప్పుల పాలై చివరికి చచ్చిన పీనుగను ఇంటికి తెచ్చుకొని మురిసిపోతున్నారు. కానీ మహర్షులు చెప్పినటువంటి ఆయుర్వేదము నమ్మడానికి సిద్ధంగా లేరు. హిందువులకే నమ్మకం లేదు, మేము నమ్ముతున్నాం. కాబట్టి మీకు చెప్తున్నాం, మహర్షులు కేవలము ధనవంతులే బ్రతకాలి, కేవలము బలవంతులే బతకాలి, కేవలము అధికారవంతులే బతకాలని చెప్పలేదండి. సామాన్యుడు కూడా బతకడానికి అవసరమైన ఔషధాలు, జీవన విధానాలు, ఆరోగ్య సూత్రాలు తెలియజేశారు. ఇంత సరళంగా ఎవ్వరూ చెప్పలేదు, ఏ దేశంలో కూడా లేదండి. అయినప్పటికీ కూడా మనకి ఇంగ్లీషు పిచ్చి, ఇంగ్లీషు వైద్యం పిచ్చి, ఇంగ్లీషు బట్టలు, అంతా ఇంగ్లీషే. ఫారిన్ కల్చర్. ఇంకా చివరికి ఆ పిచ్చి ఎంతకు పోయిందంటే ఇక్కడ బతకూడదు, ఈ దేశంలో ఉండకూడదు, విదేశాలకు వెళ్ళిపోవాలి, అక్కడ సెటిల్ అయిపోవాలి, అక్కడే సంపాదించుకోవాలి. పిచ్చి పరాకాష్ఠకు పోయింది. అందుకే ట్రంప్ వచ్చాడు, డబ్బు వాయిస్తున్నాడు, మూత మోగిస్తున్నాడు. వేదాలు చెప్తున్నాయి, రామాయణ భారతాలన్నీ చెప్తున్నాయి మనకు.
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అటువంటి ఈ పవిత్రమైన భారత మాతను వదిలిపెట్టి అక్కడే సెటిల్. భారత ప్రభుత్వం చెప్తోందమ్మా లెక్కలు. ప్రతి సంవత్సరం కూడా బాగా చదువుకున్న వాళ్ళు, బాగా డబ్బు సంపాదించిన బిజినెస్ పీపుల్ అందరూ లక్షల మంది విదేశాల్లో సెటిల్ అవుతున్నారట. ఇది ప్రభుత్వం చెప్తున్న లెక్క. గూగుల్లో కొట్టి చూసుకోండి. అంటే ఈ దేశము మట్టి, నీరు, గాలి అన్నీ తిని ఒళ్ళు పెంచుకొని, బుద్ధి పెంచుకొని విదేశాలకు పోయి వాళ్లకు సేవ చేస్తావా? ఎందుకంటే దేశభక్తి లేదు, మృగ్యమైపోయింది. దేశభక్తి అంటే అదేమైనా విటమిన్, ట్యాబ్లెట్, ఇంజెక్షన్ ఇవ్వడానికి ఎవరికి వారు ఒక మానవత్వంతో, కృతజ్ఞతతో నేర్చుకోవాల్సింది. కనుక హిందూ ధర్మ సమ్మేళనం అనేది ధర్మం, ఇది మతం కాదండి. హిందూ అనేది ధర్మము. ధర్మం అంటే శాశ్వతమైన పరమాత్మ యొక్క నియమం అని తెలుసుకోండి. సూర్యుడు సనాతనము, చంద్రుడు సనాతనము, భూమి సనాతనము, అగ్ని సనాతనము, వాయువు సనాతనము, మానవ జాతి పరంపర సనాతనము, ఈ ధర్మము కూడా సనాతనము. అంటే ఎంత పురాతనమో అంత అధునాతనము, నిత్య నూతనము, అదే సనాతనం. వాడెవడో పనికి వాళ్ళ తాగుబోతు విధవలు, ఆ తమిళనాడు స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాం, నాశనం చేస్తాం, ఇందులో అసమానతలు ఉన్నాయి అని విదేశీ డబ్బుకు అమ్ముడుపోయి ఏజెంట్లుగా మారి స్టేట్మెంట్లు ఇస్తున్నారండి. అది మన దేశంలోనే సాధ్యం. ఏ ఇతర దేశంలో అటువంటి మాటలు మాట్లాడినా చావగొట్టేవారు. ఎందుకంటే మనం పట్టించుకోవట్లేదు, చైతన్యం లేదు. మనుదిన భావంలో ఉన్నారు హిందువులంతా కూడా. కొడుకులకు సంపాదించి ఇవ్వాలి, వాళ్లకు చదువులు చెప్పించాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, మళ్ళీ వాళ్ళను పట్టుకునే వేలాడాలి చచ్చే వరకు కూడా. ఇది పరంపర ఇప్పుడు నడుస్తుంది. వానప్రస్థం పోయింది, సన్యాసం పోయింది, బ్రహ్మచర్యము పోయింది, గృహస్థము పుట్టి నడుస్తుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే ధర్మము ఏమిటో తెలుసుకోకపోవడము, తెలిసిన నిర్లక్ష్యం. భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, ఏ పాఠాలు అవసరం లేదండి. సీతారాముల చరిత్ర చాలు. గుడికి వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు, మళ్ళీ ఇంటికి వస్తే ఆ భార్య భర్తలు గొడవ పడుతూనే ఉంటారు. కాబట్టి మన ధర్మము సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా కథల రూపంలో చెప్పింది, ఇతిహాసం రూపంలో చెప్పింది. ఇక విశేషమైన బుద్ధి ఉన్న వారి కోసం ధర్మ గ్రంథాల రూపంలో కూడా చెప్పింది. కాబట్టి తెలుసుకోకపోవడం మన లోపము, మన పొరపాటు. తెలుసుకోండి. తెలుసుకుంటే ఇలాగా శుద్ధ ముక్కల్లాగా ఉండం. మనం చాలా చైతన్యం వస్తుంది. తింటే వచ్చేది కాదండి అది, టానిక్లు తాగితే వచ్చేది కాదది. ఆలోచనలో విప్లవం, ఆలోచనలో క్రాంతి, అది కాదు. కనుక హిందువులందరూ కూడా మేలుకుంటే ఈ ప్రపంచము సురక్షితంగా ఉంటుంది. హిందువులు సోమరిపోతులు, పని దొంగలు, తిండిపోతులు, నిద్రపోతులై ఉంటే ఈ ప్రపంచ వినాశనం దగ్గర పడుతోంది కూడా. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, లక్షల మంది చచ్చిపోతున్నారు విదేశాల్లో. చూడండి, ఎందుకు అంటే మనకు వేదాంతము తెలియదు, ఆధ్యాత్మికం తెలియదు, ధార్మికం తెలియదు. ఏది నేర్చుకోవాలని ఉండదు, తెలుసుకోవాలని ఉండదు. పిల్లలకు అసలే చెప్పం. ఈ వయసులో ఎందుకు, ఇప్పుడే ఎందుకు, మరి ఇప్పుడు చేతగానప్పుడు మంచంలో అడ్డం పటాకన. కాబట్టి మన ధర్మ గ్రంథాల గురించిన శిక్షణ, బోధన ఇవ్వడం లేదు. మేము ప్రతి సంవత్సరం కూడా బాలబాలికలకు ధార్మిక శిక్షణ శిబిరం అని ఏర్పాటు చేస్తాం. చాలా తక్కువ మంది పంపిస్తున్నారు, ఎందుకంటే అందులో ఇవన్నీ ఉంటాయి.
యజ్ఞము, సంధ్య, భగవద్గీత, అలాగే నీతి శ్లోకాలు, నీతి పద్యాలు, ఆరోగ్య సూత్రాలు, యోగాసనాలు, ప్రాణాయామం ఇవన్నీ నేర్పిస్తాం. ఎవరికి ఇష్టం లేదు. డ్యాన్సులు కావాలి, స్కేటింగ్ కావాలి, స్విమ్మింగ్ కావాలి, రైఫిల్ షూటింగ్ నేర్పించాలి, ఇంకేమో ఇలాంటివి ఉంటాయి, డిస్కో డ్యాన్సులు నేర్పించాలి, క్రికెట్ ఇలాంటివి పెడితే జనం వస్తారు. బట్టి హిందువుల పతనానికి కారణము ఎవరో కాదు, మనమే అని తెలుసుకుంటేనే మనలను మనము చక్కదిద్దుకుంటాం. ఎవరి మీదనో మనం ఏడ్చి లాభం ఏమీ లేదండి. 1000 ఏళ్ల చరిత్ర చెబుతున్నటువంటి సత్యం ఇది. బట్టి ధర్మమూర్తి శ్రీరాముడు మనకున్నాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటున్నారు అందరూ. ఎంతమంది ఇళ్లలో రామాయణం ఉంది చెప్పండి? వాల్మీకి రాసిన రామాయణము గీతా ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేశారు. 3 భాగాల్లో దొరుకుతుంది. 500, 600 ఉంటుంది 3 భాగాలు. ఎంతమంది ఇళ్లలో ఉంది? కాబట్టి మనము రాముని విగ్రహం పెట్టుకుంటున్నాము, కానీ రాముని జీవిత చరిత్ర రామాయణాన్ని మాత్రం మనం పట్టుకోము, పెట్టుకోము, చదవము. ఇక కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటాం, కానీ కృష్ణుడు బోధించిన భగవద్గీత మాత్రం చర్చిన నేర్చుకోము. ఆ పుస్తకం కూడా ఎంతమంది ఇళ్లలో ఉందో నాకు తెలియదు. ఉన్నా కూడా దానికి కూడా బొట్లు పెట్టి కూర్చుంటాము. ఎందుకంటే చదవడం ఎందుకు, తల్లో దాన్ని బొట్టు పెట్టి ఆరాధిస్తారు గీతా జయంతిలో. భగవద్గీత విన్న అర్జునుడు కర్తవ్య ఉన్ముఖుడై యుద్ధం చేసి ధర్మాన్ని రక్షించాడు. మనం కూడా వింటే మనం కూడా యుద్ధం చేస్తాం, జీవన సంగ్రామంలో విజయం సాధిస్తాం. కానీ చదివితే కదా, వింటే కదా. బట్టి నిర్లక్ష్యము, అశ్రద్ధ, అవిశ్వాసము అనేవి హిందువులను దినదినము కబళించి వేస్తున్నాయి. ఇక్కడ భారతమాత చిత్రపటం పెట్టాం, శివాజీ విగ్రహం పెట్టాం. భారతమాత అంటే ఒక బొమ్మ కాదు, ఒక పటం కాదు, ఒక ప్రతీక, సింబల్ అన్నమాట. ప్రతి ఇంట్లో భారతమాత ఉన్నది. తల్లి రూపంలో, చెల్లి రూపంలో, అక్క రూపంలో ఉంది. ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలను అర్థం చేసుకొని సమ్మానించి సాటి మనిషిగా గౌరవిస్తే భారత మాతను సింహాసనం మీద కూర్చోబెట్టినట్లే. దిన గంటగా భారతదేశంలో మహిళ బతుకుతూ నిత్యము అత్యాచారాలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి, కానీ తరగడం. ఎంతమంది పోలీసులు కావాలి, ఎన్ని సీసీ కెమెరాలు కావాలి, మగవాళ్ళంతా ఏం చేసి చేస్తున్నారు. ఒక ఆడబిడ్డ ఒంటరిగా కనబడితే రక్షించే బాధ్యత, సరే రౌడీలు, గుండాలు వాళ్ళు రక్షించరు, కానీ మిగతా వాళ్ళంతా రౌడీలు కాదు కదా, అందరూ గుండాలు లేరు కదా, వాళ్ళేం చేస్తున్నారు. కాబట్టి ఆడబిడ్డను రక్షించుకోవాల్సిన బాధ్యత చాలా ప్రధానమైనటువంటిది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా విమెన్ ట్రాఫికింగ్ అంటున్నారు. అమ్మాయిలను ప్రేమ పేరుతో వంచడము, అమ్మేయడము, లేకపోతే చంపేయడము, ఇంకా ఎన్నో రకాలుగా వ్యభిచార వృత్తిలోకి దింపడం, ఇలాంటివన్నీ చేస్తూ గడప దాటిన ఆడపిల్లను చాలామంది తల్లిదండ్రులు దగ్గరికి రానివ్వడం లేదు. ఆమె ప్రేమలో విఫలమైతే ఇంటికి రాలేక కుక్కలు చింపిన విస్తరి లాంటి బ్రతుకు బతకవలసి వస్తుంది. ఎందుకు జరుగుతుంది ఇదంతా కూడా? మన ఆడపిల్లకు నీతి, నియమము, సంప్రదాయము, పద్ధతి ఏమీ చెప్పట్లేదు, గాలికి వదిలేస్తున్నా. చాలామంది ఆడపిల్లలు నేను చూస్తూ ఉంటాను కాలేజీల్లో చెప్పడానికి వెళ్ళినప్పుడు. వాళ్ళు వేసుకునే బట్టలే చెబుతున్నాయి వాళ్ళ సంస్కారం ఏంటి, వాళ్ళ ఇంట్లో పెంపకం ఏంటో. ఏ బట్టలైనా వేసుకోండి అమ్మా, ఒంటి నిండా వేసుకోండి, ఇది మర్చిపోకూడదు మహిళలు. మగవాళ్ళేమో ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటారు, వాళ్ళకు మెడ కూడా కనిపించదు, డీప్ కూడా కనిపించదు, ఫుల్ షర్ట్. ఆడవాళ్ళేమో సగం సగం పట్టారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించండి, అవసరమైందంతా. కాబట్టి మన పూర్వుల చరిత్రను, మన సతీ సావిత్రి, సతీ సతుబాయి, సతీ అరుంధతి, సతీ సీతామాత, ఎంతమంది సతీమణులు పుట్టారు ఈ దేశం. కేవలము పరపురుషుడు తాకినందుకే ఆత్మహత్య చేసుకున్నారు. జౌహార్
రాజస్థాన్లో వేల మంది మహిళలు పరపురుషులు దురాక్రమణదారుల చేతిలో పడకూడదని అగ్నిలో దూకి వేల మంది సజీవంగా ఆత్మాహుతి అయిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదండి. ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు చేశారు వాళ్ళు. ఎందుకంటే ఆ విదేశీ ముష్కరులు బంధించి ఆ మహిళల ద్వారా దుష్ట సంతానాన్ని కని ఈ భారత మాతకు భారమవుతారు. అలా కాకూడదని ఆ మహిళా మణులు మరి సజీవ దహనమైపోయారు. ఈ చరిత్ర ఎక్కడైనా ఉందా? ఏ మతంలోనైనా ఉందా? నాకు చూపించండి. ఈనాడు ఇస్లాం అంటున్నారు, క్రైస్తవం అంటున్నారు, ఇంకేమో మతాలు, వాటి చరిత్ర ఏమిటి చదవండి మీరు. నేను ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు కూడా చెప్తున్నా, చదవండి మీ చరిత్ర ఏంటి, ఆ మతాల చరిత్ర ఏంటి, భారతదేశ చరిత్ర ఏమిటి. ఇక్కడి మహిళామణులు ఎప్పుడు బురకాలు వేసుకోలేదు, పరదాలు వేసుకోలేదు, హిజాబులు వేసుకోలేదు, ముసుగులు వేసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ అందరి మనస్సులు పవిత్రంగా స్వచ్ఛంగా ఉండేవి. దేవతా స్త్రీలను చూడండి, సీత ఎప్పుడు బురకా వేసుకోలేదు, ద్రౌపది వేసుకోలేదు, రాణి సంయుక్త వేసుకోలేదు. ఏ దేవతా స్త్రీ కూడా మన ముఖము దాచుకున్నట్టు కనిపించదు. ఎందుకంటే మనము ఒక స్త్రీని తల్లిగా, భార్యను కూడా ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిగా భావించే సంస్కృతి మనది. అటువంటి సంస్కృతి ఉన్న దేశంలో ఈనాడు టీజింగులు, ర్యాగింగులు, అత్యాచారాలు, అక్రమ సంబంధాలు చెప్పడానికి లేదు. ఏమిటి, ఎక్కడికి పోతున్నాం మనం? దీనివల్ల సుఖము శాంతి ఉందా? కాబట్టి ప్రపంచానికి విలువలు నేర్పినటువంటి సంస్కృతి నేర్పిన దేశం మన దేశం. ఆ చరిత్రను మర్చిపోయి చరిత్రహీనులాగా మారిపోతున్నాం. ఎన్ని మందులు తింటున్నారు? ఆయుర్వేదంలో మహర్షులు ఒక వేప ఆకు, ఒక తులసి ఆకు, ఒక మారేడు ఆకు, ఏదో ఒక దేవతా వృక్షం యొక్క ఆకు తినండి, ఎన్నో రోగాలు పోతాయి. వాడికి పూజలు చేస్తాం, బొట్లు పెడతాం, కానీ చచ్చినా తినాం. ఇది మన తెలివి, అంతకే మిగిలిపోయింది. కాబట్టి మీరందరూ మేలుకోండి. అందుకోసమే ఈ సమ్మేళనం. మనమంతా హిందువులమే, మనలను మనమే చెడగొట్టుకుంటున్నాం. చాలామంది మహిళలు చిన్న బొట్టు, అది నువ్వు గింజ, ఆవగింజంత బొట్లు పెట్టుకొని తిరుగుతున్నారు. ఇట్లాంటి బొట్లు పెట్టుకోమని ఎవరు చెప్పారమ్మా నీకు? ఏ ధర్మగ్రంథం చెప్పింది? ఏ పార్టీ వాళ్ళు చెప్పారు? ఏ స్వామీజీ చెప్పారు? చెప్పండి, ఏమైనా ప్రమాణం ఉందా? అసలు కనిపించట్లేదు. పెళ్ళైన వాళ్ళు అలాగే ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళైతే అసలు బొట్టు కూడా పెట్టుకోరు. మగవాళ్ళేమో పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి ఏం చేస్తున్నాం మనం, ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది ఆలోచించండి. అందరికీ ఇచ్చాడు భగవంతుడు మెదడు. కాబట్టి ఎవరో చెడగొట్టడం లేదు, మనలను మనమే దిగజార్చుకుంటున్నాం. కట్టు, బొట్టు, జుట్టు అన్నీ మారిపోతున్నాయి. ఆ మారడం వల్ల గొప్పవాళ్ళు అవుతున్నారా? అందరికంటే ముందు పెడుతున్నారా? మరి వెళ్తే అందరం కూడా అలాగే వెళ్దాం, అలాగే చేద్దాం. ఇంకా పతనమైపోతున్నారు, దిగజారిపోతున్నారు. కాబట్టి ప్రపంచంలో మన దేశానికి ఒక గుర్తింపు ఉంది, ఒక విలువ ఉంది. ఈనాటికి దేనివల్ల అంటే టెక్నాలజీతో కాదండి, సైన్స్తో కాదు, కంప్యూటర్స్తో కాదు, కల్చర్ వల్ల. ఈ దేశంలో తినే విధానము వేరు, మాట్లాడే విధానము వేరు, బట్టలు కట్టుకునే విధానం వేరు. అన్నీ ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి జీవన విధానము హిందువుల జీవన విధానం. మీరు తలకిందులుగా ఇతర దేశాల్లో తలక్రిందులుగా తపస్సు చేసినా వాటికన్కు పోపు పురుషుడు కావలసిందే, మహిళ కాలేదు. అది వాళ్ళ నియమం. తలక్రిందులుగా తపస్సు చేసిన అమెరికాకు ప్రెసిడెంట్ పురుషుడు కావలసిందే, మహిళ కాదు. కానీ ఈ దేశంలో మహిళలు పూజారిణులు అయ్యారు, యోగినులు అయ్యారు, తపస్వినులు అయ్యారు, ప్రధానమంత్రి కూడా అయ్యారు, రాష్ట్రపతి అయ్యారు. ఇస్లాంలో మహిళలు మౌల్వీలు, ముల్లాలు, ఖాజీలు కావడానికి వీళ్ళే. కానీ మన దేశంలో ఎన్నో గుళ్ళల్లో
మహిళలే పూజారులు ఉన్నారు. కేరళలో ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. ఇంట్లో కూడా మహిళలే చేస్తూ ఉంటారు. ఇటువంటి గొప్ప సంస్కృతిలో సమానత్వం లేదు అని సొల్లు కబుర్లు చెబుతున్నారు. చరిత్ర తెలియని వాళ్ళు నమ్ముతారు, తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మరు. కాబట్టి చరిత్ర మనకు తెలియదు కాబట్టి స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఇంకా అలాంటి పనికి వాళ్ళంతా రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మనం చరిత్ర చదవడం మర్చిపోయి తెలంగాణ రజాకారులకు వ్యతిరేకంగా ఎంత పోరాటం చేసి ఎంతమంది బలిదానం అయ్యారో ఎంతమందికి తెలుసు చరిత్ర? తెలంగాణ వాళ్ళకే తెలియదు. తెలంగాణ రావాలని తపస్సు చేశారు, వచ్చింది. ఎక్కడ పోయింది? చరిత్ర మర్చిపోయింది. కాబట్టి చరిత్ర మర్చిపోయిన జాతి చరిత్రహీనులం అయిపోతున్నాం కూడా మనం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మన ధర్మాన్ని, మన చరిత్రను మర్చిపోకూడదు. జై శ్రీరామ్ అంటున్నాం. శ్రీరాముడి యొక్క జీవితంలో ప్రతి ఒక్క ఘట్టం కూడా ఆదర్శమే. లంకను జయించి రావణుని చంపేశాడు రాముడు. కానీ లంకను అపహరించలేదు, ఆక్రమణ చేయలేదు. ఇంతవరకు ఇన్నేళ్ల చరిత్రలో భారతదేశము ఎప్పుడూ దురాక్రమణ చేయలేదు. ఉన్న దేశాలే కోల్పోతూ వచ్చాం మనం. అఖండ భారతదేశం చివరికి ఇంత దేశంగా మారి ఉన్నది పోగొట్టుకోవడమే తప్ప దురాక్రమణ చేయలేదు. కాబట్టి ఇటువంటి గొప్ప చరిత్ర ఉన్న ఈ దేశంలో మనుషులు ఎందుకు ఇట్లా బతుకుతున్నారు? విదేశ వ్యామోహం అనేది విపరీతంగా పెరిగిపోయింది. పల్లెటూళ్ళలో కూడా వాడు కూలి పని చేయాలన్నా విదేశాలకు పోయి కూలి పని చేస్తా అంటున్నాడు. ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాలు, ఎక్కడో బీహార్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, ఎంపీ వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు. మన వాళ్ళు పనికిరా. కాబట్టి పూర్తిగా బుద్ధి అనేది నశించిపోయిందా హిందువులకు అనిపిస్తూ ఉంటుంది నాకు. గురువులు ఎంతోమంది చెప్తున్నారు, మేము ఒక్కరమే కాదు, 7 మంది చెప్తున్నారు. ఎవరు చెప్పినా వినడానికి సొంపుగా వింటున్నారు తప్ప మైండ్ సెట్టింగ్, ఆలోచన విధానము మార్చుకోవాలి అని మాత్రం అనుకోవడం లేదు. మార్చుకుంటేనే మనము భారతీయులుగా బ్రతుకుతాం. లేకుంటే రకరకాల రూపాలలో విదేశీ దుష్ట శక్తులు, బహుళార్థ కంపెనీలు దాడి చేస్తున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలు మనలను వినియోగదారులుగా మార్చి దోచుకుంటున్నాయి. టీవీల ద్వారా, సినిమాల ద్వారా, సెల్ ఫోన్ ద్వారా, పత్రికల ద్వారా నిరంతరము బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ వస్తువులు మనం కొనేటట్టు చేస్తున్నాయి. వ్యభిచారం పెరిగితే, అక్రమ సంబంధాలు పెరిగితే ఎవరికి లాభం అనుకున్నారు? మల్టీనేషనల్ కంపెనీలకు లాభము. గర్భనిరోధక సాధనాలు అమ్ముడైపోతాయి, మాత్రలు అమ్ముడైపోతాయి. అమ్ముడు కావాలంటే ప్రజలంతా భ్రష్టు పట్టాలి. ఆ పనిలో ఉన్నాయి ఆ కంపెనీ. మనమేం చేస్తున్నామంటే వాళ్ళకు సహకరిస్తున్నాం. మన సంస్కృతి సభ్యతాన్ని వదిలేసి ఈ చిన్న పాపలు ఎంత వయసు నుంచి మొదలు పెట్టారో నాకు తెలియదు, కానీ చక్కగా నృత్యం చేశారు. మరి ఇటువంటి పిల్లల్ని, ఇటువంటి కళాకారులను, ఇటువంటి గాయకులను పిలిచి ఎంతమంది వినాయక మండపాల్లో అవకాశం ఇస్తున్నారు? ఎంతమంది దుర్గా మండపాల్లో అవకాశం ఇస్తున్నారు? చెత్త పాటలు, చెత్త డ్యాన్సులు పెట్టుకొని, డీజీలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. కానీ మన సంస్కృతి సభ్యత కాపాడుతున్నటువంటి ఇటువంటి కళాకారులను ఎందుకు ప్రోత్సహించడం లేదు? ఎవరు అడ్డుకుంటున్నారు? ఏ దేశం కుట్ర చేసింది? ఏ మతం వాళ్ళు కుట్ర చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు, మనమే చేసుకుంటున్నాం. మనమే స్వయం వినాశనం వైపు పరుగులు తీస్తున్నాం. వినాయక చవితి వస్తే 10 రోజులు నవరాత్రులను చేస్తున్నారు. ప్రతిరోజు మన పాటలు, మన సంస్కృతి, మన భజనలు, మన నృత్యాలు, మన సంస్కృతి సభ్యతకు సంబంధించినవి ఎన్నిటికో అవకాశం కల్పించవచ్చు కదా. డబ్బులన్నీ కూడా ఆడంబరాలకు, అలంకారాలకు, లైటింగులకు, వాటి కోసమేనా ఖర్చు పెట్టేది? లక్షలు ఖర్చు పెడుతున్నారు. పల్లెటూళ్ళలో కూడా పిచ్చి ఎక్కువైపోయింది.
కాబట్టి మార్చుకోండి, ఆలోచించండి, ఏం చేస్తున్నాము, దీనివల్ల మన ధర్మానికి మన దేశానికి ఏమైనా మేలు జరుగుతుందా, కనీసం మనకైనా జరుగుతుందా అని ఆలోచించండి, మార్చేయండి. ఈ వినాయక చవితి పద్ధతి కానీ దుర్గా మండపాల పద్ధతులు కానీ మార్చేసుకోండి. మన సంస్కృతిని మనం చెడగొట్టకుండా, బాగు చేయకుండా పర్లేదు, చెడగొట్టకుంటే చాలు. ఇప్పుడు చెడగొట్టే పని జరుగుతుంది ఎక్కడ చూసినా కూడా. కాబట్టి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి అలమతి విస్తరేణ బుద్ధిమత్వర్యేషు అన్నారు. బుద్ధిమంతుల గట ఒక అన్నం వెతుకు చాలు, ఉడికిందో లేదో చూడడానికి. కాబట్టి వ్యక్తిగతంగా మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ సామాజికంగా, సామూహికంగా, ధార్మికంగా మాత్రము ఖచ్చితంగా ఉండవలసిందే. గురువులు చెప్పిన ప్రకారం నడుచుకోవలసిందే. వినాయక చవితి మండపంలో ఆ నిర్వాహకులు ఉంటారు, తప్పనిసరిగా 10 రోజులు ధోవతి కట్టుకోవాల్సిందే. రూల్ పెట్టుకోండి, ఎవరు పెట్టరు, ఎవరు వచ్చి అడగరు. ఎందుకు రూల్ పెట్టుకోరు? మన కట్టు బొట్టు చుట్టూ ఈ దేశంలో కాక విదేశాలకు వెళ్ళి పాటిస్తామా? ఇంకా నయం విదేశాల్లోనే పాటిస్తున్నారు నిజానికి. అసలు మన దేశంలోనైతే పడుకున్నప్పుడు అదే ప్యాంటు షర్టు, నిద్ర లేచినా అదే ప్యాంటు షర్టు, చచ్చినా కూడా అదే ప్యాంట్ షర్ట్. మన ఒక చోట ఒక ఊరు వెళితే అంత్యేష్టి తండ్రికి కొరివి పట్టడానికి వచ్చాడు, ప్యాంట్ షర్ట్ మీద వచ్చాడు. కాస్త గట్టిగా అరిస్తే పోయి మార్చుకున్నాడు. ఇది ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి మనము నిద్రపోయే వారిని మేలు కొలుపొచ్చు, కానీ నిద్ర నటించే వారిని మేలు కొలుపలేము. కాబట్టి నటన మానేయండి, నిజాయితీగా సత్యం వైపు రండి. సత్యమేవ జయతే అని మన నినాదం ముండకోపనిషత్తు చెప్తోంది. సత్యమే జయిస్తుంది. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా నిజం భగవంతుడికి తెలుసు. కాబట్టి మన ధర్మము సత్యమే ఆధారంగా నిలబడి ఉంది. ఆయుధాలతో కాదు, అలాగే డబ్బుతో కాదు, అధికారంతో కాదు, కేవలం సత్యము వల్లనే ఈనాటికి కూడా విదేశాల్లో కూడా ప్రచారం అవుతుంది. ఇండోనేషియా దేశం అంతా ముస్లింలే ఉంటారు, కానీ వాళ్ళు రామాయణాన్ని గానం చేస్తారు, రామాయణం నాటకాలు డ్రామాలు ప్రదర్శిస్తారు. వాళ్ళు రాముడు మా పూర్వీకుడు అని చెప్పుకుంటారు, వాళ్ళ పేర్లు కూడా హిందువుల పేర్లే ఉంటాయి. కానీ మన దేశంలో నిన్నటిదాకా రామయ్య అని పేరున్న వ్యక్తి మతం మారగానే స్టాలిన్, శామ్యూల్, రాబర్ట్ అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. అంటే నువ్వు మతం మారగానే నీ తాతలు, తండ్రులు, నీ చరిత్ర, పరంపర అంతా మారిపోయిందా? మారిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. అది అసత్యం అనే ముసుగు నీ ఆత్మకు వేసుకుంటున్నావు. కాబట్టి మతం మారగానే చరిత్ర మారదండి. ఈనాడు పాకిస్తాన్ వాళ్ళు ఎంతో సంక్షోభంలో ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళ పూర్వీకులంతా హిందువులే. హిందువులను చెప్పుకోవడానికి నామోషి, ఆక్రమణదారులైన అరబ్బులు మా వారసులని చెప్పుకుంటున్నారు. కానీ అది అతకడం లేదు, ఏం చేయాలో వాళ్ళకు తోచడం లేదు మేధావి వర్గానికి. కాబట్టి ఎప్పుడో కూడా మన పూర్వీకులను మనం మర్చిపోకూడదు, వారి త్యాగాలను విడిచిపెట్టకూడదు. కాబట్టి మీరందరూ హిందూ సమ్మేళనంలో మనం తెలుసుకోవాల్సింది ఒకటే, స్ఫూర్తి, ప్రేరణ. అది నిత్యము ఒక మొక్క, ఒక విత్తనం పెడితే నీళ్లు రోజు పోయాలి, ఒక్కరోజు పోస్తే మొక్క బతకదు. కాబట్టి నిరంతరము సెల్ఫ్ ఎంకరేజ్మెంట్, స్వయం ప్రేరణ ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి. నీ ధర్మం పట్ల ఆసక్తిని, ధర్మం పట్ల ప్రేమను నువ్వు పెంచుకోవాలి. పుట్టినరోజులు మానేయండి, పద్ధతులు మానేయండి. పల్లెటూళ్ళలో కూడా ఈనాడు కేకులు కోసి కేకులు వేస్తున్నారు, అదే గొప్ప కల్చర్ అనుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనము విదేశీ పద్ధతుల్లోకి వెళ్ళిపోతున్నాం. చెప్పడానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నాం, కానీ ఆచరణలో జై శ్రీరామ్ ఉందా? ఆలోచించండి. చెప్పడం తేలిక, 100 సార్లు అంటా నేను జై శ్రీరామ్, కానీ రామాయణం మాత్రం ఒక పేజీ కూడా చదవం. కాబట్టి మనకు రామాయణము, భారతము, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు ఎంతో సాహిత్యం. ముస్లింలకు ఒకటే ఖురాన్,
క్రైస్తవులకు ఒకటే బైబిల్, కానీ మనకు ఏ ఒక్క పుస్తకం చదివి మొత్తం కాదు, ఒక్క శ్లోకం 10 శ్లోకాలు చదివినా కూడా మన జీవితంలో మార్పు వస్తుంది. భగవద్గీతలో 700 పైన శ్లోకాలు ఉన్నాయి. అమ్మ బాబోయ్, ఇవన్నీ ఎవరు చదవాలి? 18 అధ్యాయాలు ఉన్నాయి. ఒక అధ్యాయం చదువుకోనైనా కుదరదు, సగం చదువుకో కుదరదు, ఒక శ్లోకం చదువుకో అన్నారు. చివరికి ఒక్క శ్లోకం సరిగ్గా నేర్చుకున్నా నీ జీవితం బాగుపడుతుంది. దాని అర్థం ప్రకారం నడిస్తే, ఒక శ్లోకం కూడా కాదంటే 4 శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి. ఒక్క పాదం తెలుసుకో అన్నారు. కాబట్టి ఎంత ఫ్రీడమ్, ఎంత చాయిస్ అంటే ఐచ్ఛికం ఎక్కడ ఇవ్వలేదు. అయినా కూడా మనకు డ్యాన్సుల పిచ్చి, డీజేల పిచ్చి, సినిమాల పిచ్చి, యాక్టర్ల పిచ్చి, కులం పిచ్చి. కులం పిచ్చి అయితే ఇక మా ఆశ్రమం ఉన్న ఊరికి రండి మీరు. అక్కడ ఆ ఊళ్ళో చిన్న ఊరే, 20 కుల సంఘాలు ఉంటాయి. 20 కుల సంఘాలు ఎందుకోసం, దేనికోసం? ఎవరు ఉద్ధరించడానికంటే ఆ కులాన్ని కూడా ఉద్ధరించడానికి కాదండి, రాజకీయాల కోసము, అధికారం కోసమే. బట్ మనకు 2 కులాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. గోకులము, గురుకులం, 2 కులాలు. మీరు ఏ కులంలో చేరుతారో చేరండి, మిగిలినవన్నీ మనం కల్పించుకున్నవి. రాముడిది గురుకులము, కృష్ణుడిది గోకులం. కాబట్టి గోవులను వదిలిపెట్టేశాము, గురువుల దగ్గరికి కూడా పెళ్ళవుతుంది, పుట్టినరోజు అవుతుంది, లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడైనా గురువులను పిలిచి సన్మానం చేస్తున్నారా? గురువులను పిలిచి వారితో ఉపదేశం గంటసేపు కాకపోవచ్చు, 5 నిమిషాలు ఇప్పించండి. ఎందుకు చేయలేకపోతున్నారు? పనికి మాల డ్యాన్సులు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఏ మతం వాళ్ళు చేయట్లేదండి. మన మతానికే పట్టింది, మన ధర్మానికే పట్టింది. బూజు, దుమ్ము, తెగులు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. పెళ్లి లోపల ఏమిటది? ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు, పెద్ద గోల. పురోహితుడిని ఎక్కడికో తోసేస్తున్నారు. ఇదేమి సంస్కృతి? నవ్వుతున్నారు 10 మంది. అవసరమా? పెళ్ళైన తెల్లారి ఆ ఫోటో చూసే దిక్కు కూడా ఉండదు. వారం రోజుల్లోనే విడాకులు అవుతున్నాయి. ఏం చేసుకుంటారు ఆ ఫోటోలు? కాబట్టి తాగుబోతుల్లాగా కాకుండా తెలివితోటి ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాము? పక్కవాడిని చూసి ఎందుకు చేయడం? మనకు తెలివి లేదా? ఆలోచించాలి. ఇతర మతాల వాళ్ళు నమ్ముకున్నదేదో అనుసరిస్తున్నారు, గుడ్డిగా అనుసరిస్తున్నారు. మనం పిచ్చి తెలివితేటలని ఇక్కడే చూపిస్తున్నాం. ప్రతి ఒక్కటి చచ్చిపోతే కూడా టపాకాయలు కాలుస్తున్నాం. ఇంత పతనమా? చచ్చిపోతే ఏడ్చే కాలం ఎప్పుడో పోయిందనుకోండి, కానీ కనీసం మర్యాద, గౌరవం లేకుండా టపాకాయలు కాల్చుకుంటూ పోతున్నారు. అక్కడ కూడా డ్యాన్సులు చేసేవాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు. శాస్త్రం చదివేది లేదు, గురువులు చెప్తే వినేది లేదు. ఎక్కడికి పోదామనుకుంటున్నారో, ఏమవుదామనుకుంటున్నారో వాళ్ళకే తెలుసు. కాబట్టి మనము బుద్ధి తెచ్చుకొని మన ధర్మాన్ని కాపాడుకుంటే ఆ ధర్మము నిన్ను రక్షిస్తుంది. పంటను 24 గంటలు రైతు కాపలా ఉండి రక్షించలేడండి. అందుకేం చేస్తాడు? కంచె వేస్తాడు. ఆ కంచెను రైతు వేసి రక్షిస్తాడు. కాబట్టి ఆ కంచె పంటను రక్షిస్తుంది. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మము కంచెలాగా, రక్షణ కవచంలాగా నిన్ను రక్షిస్తుంది. తల్లిదండ్రులు కూడా డ్యాన్సులు మొదలుపెట్టారు. చివరికి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు డ్యాన్సులు. ఇది ట్రెండు. ఎవరికి ట్రెండు? మీకు ట్రెండు. ఏ క్రైస్తవులు, ఏ మహమ్మదీయులు పిచ్చి డ్యాన్సులు చేయట్లేదండి. వాళ్ళ మౌల్వీలు, ఫాదర్లు చెప్పినట్టు వింటున్నారు. ఇక్కడ గురువులు చెప్తే వినం. మాకు డబ్బు ఉంది, అధికారం ఉంది, మా కులం గొప్ప, నువ్వెవరు నాకు చెప్పడానికి? ఆ పురోహితుడిని అయితే పూర్తిగా ఒక దిష్టి బొమ్మని చేసేసారు. ఇవన్నీ కూడా మనము చేస్తున్నామండి. పాకిస్తాన్ వాళ్ళు చేయట్లేదు, బంగ్లాదేశ్ వాళ్ళు కుట్ర చేయడం లేదు, మనమే కుట్ర చేస్తున్నాము మన ధర్మాన్ని నాశనం చేయడానికి. కాబట్టి ఇది తెలుసుకొని మార్చుకోండి. జీవితము సుఖమయంగా, శాంతిమయంగా ఉంటుంది. ధర్మాన్ని మనం రక్షించాలి కానీ భక్షించకూడదండి. ధర్మాడంబరం వద్దు, ధర్మ ఆచరణం ముద్దు.
ధర్మాడంబరం చేస్తున్నాం. ఈ లైట్లు, ఫోకస్లు, డ్యాన్సులు, ఈ బట్టలు, ఇవన్నీ మేకప్పులు, ఇది ధర్మం కాదండి. గురువులకు ఏ సన్మానం అవసరం లేదు. మీరు మొక్కకపోయినా పర్వాలేదు, మీకు మిమ్మల్ని మొక్కమంటే మేము మొక్కుతాం, కానీ మీరు ధర్మ మార్గంలో నడవండి. ఇది మేము కోరుకునేది. మాకెవ్వరు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, మమ్మల్ని పలకరించకపోయినా పర్వాలేదు, కానీ మా గురించి భగవంతుడు చూసుకుంటాడు. మిమ్ములను ధర్మ మార్గంలో నడవమని చెప్తున్నాం. అది మా కర్తవ్యం. రాముడికి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఉపదేశించాడు. రావణాసురుడికి ఎవడు ఉపదేశించాడు? వాడే అధికారంతో బిర్రవీగాడు. అంటే రాముడు మహర్షుల యొక్క బోధనల ప్రకారం నడుచుకున్నాడు. రామాయణం చదవండి. 14 ఏళ్ళు అరణ్యంలో రాముడు ఏం చేశాడు? తిని కూర్చున్నాడు. ఎంతమంది మహర్షుల ఆశ్రమాలకు వెళ్ళారు, ఎన్ని ఉపదేశాలు విన్నారు, ఎంతమంది రాక్షసులను సంహరించాడు. దండకారణ్యంలో క్యాంపు వేసుకున్నటువంటి 14,000 మంది రాక్షసులను, అంటే టెర్రరిస్టులను, ఉగ్రవాదులను, తీవ్రవాదులను చంపి పారేశాడు రాముడు. ఇంకా ఎంతోమంది ఖరుడు, దూషణుడు, మారీచుడు, సుబాహుడు, తాటకి, ఇటువంటి రాక్షసులను సంహారం చేశాడు. అటువంటి రాముని భక్తులు ఎవరిని చంపకపోయినా పర్వాలేదండి, కానీ మన ధర్మాన్ని, మన సంస్కృతిని మాత్రం చంపకండి. వీలైతే బతికించే ప్రయత్నం చేయండి, అడ్డుకోండి. మీ తమ్ముడు కావచ్చు, మీ బాబాయ్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, పిచ్చి పనులు చేస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు బర్త్డేలా రోడ్డు మీద ఆ కేకును కోసి తినడం పోయింది, ఇప్పుడు మొహాలకు రుద్దుకుంటున్నారు. ఆ బర్త్డే అబ్బాయి తలకాయను కేకులో ముంచుతున్నారు. ఎంతోమంది చచ్చిపోతున్నారు, రకరకాలైన ప్రమాదాలు వస్తున్నాయి. మన పిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టుకోకుంటే ఎంత సంపాదించినా వ్యర్థమే. వాడు లోక రక్షకుడు కాకపోయినా లోక కంటకుడు కాకూడదు. పిల్లలు ఎట్టుపోతున్నారు, ఏం చేస్తున్నారు? ఆడపిల్లలు ఏమిటి, ఎవరు ఆలోచించడం లేదు. పూర్తిగా భ్రష్టు పట్టిన తర్వాత అయ్యో అని తలగొట్టుకుంటున్నారు. కాబట్టి ఆడపిల్లలు, మగపిల్లలు సమానత్వం వచ్చింది. ఇంకా ఏ హద్దులు లేవు, చట్టాపట్టాలు వేసుకొని తిరగండి అని తిరుగుతున్నారు. ఎక్కడొచ్చిందమ్మా సమానత్వం? స్త్రీలు, పురుషులు కేవలము ఆత్మవేత్తలకు మాత్రమే సమానము. వారే సమాన దృష్టితో చూస్తారు. ఇక లౌకికులు ఎవ్వరూ కూడా స్త్రీని స్త్రీగానే చూస్తారు, పురుషుని పురుషునిగానే చూస్తారు. అటువంటి భ్రమలో ఉంటే బయటికి రండి. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఆ అయోధ్యలో రాణుల అంతఃపురానికి కూడా వాళ్ళు వెళ్ళేవారు. కానీ దశరథునికి అనుమతి లేదు. అక్కడ అనుమతి తీసుకొని మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే దశరథుడు రాజు, వశిష్ఠుడు, విశ్వామిత్రులు ఆత్మవేత్తలు. కాబట్టి ఆత్మవేత్తనే అందరినీ సమానంగా చూస్తాడు, సామాన్యులు చూడరు. కాబట్టి ఆడామగా చెయ్యి కలుపుకుంటూ తిరుగుతున్నారు. ఇది సంస్కృతి అంటున్నారు, డెవలప్మెంట్ అంటున్నారు. చెయ్యి కలపడంతో రాదండి డెవలప్మెంట్. ఆలోచనల్లో కల పవిత్రత, ఆలోచనల్లో కల ఉన్నతి ఉండాలి తప్ప కేవలం రాసుకొని పూసుకొని తిరిగితే రాదు. కాబట్టి చూడండి, మన నాసానే కదా మనది, నాసా శాస్త్రవేత్తలు, మహిళామణులు ఎంతోమంది తమిళనాడు నుంచి ఉన్నారు. వాళ్ళు ఎంత సింపుల్గా ఉన్నారు, చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని వాళ్ళు సామాన్యమైన వ్యక్తుల్లాగా ఉన్నారు. మహిళా శాస్త్రవేత్తలు. వాళ్ళు ఆదర్శం కాదు మనకు, సినిమా యాక్టర్లు కావాలి ఆదర్శం. చిన్న పిల్లలు మేకప్ బాక్సులు తెప్పించుకొని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అమ్మాయిలు డ్యాన్స్ చేశారు, ఇది కూచిపూడి, భరతనాట్యం చేశారు, మేకప్ చేసుకున్నారు, దీనికి అర్థం ఉంది. కానీ అయిన దానికి కాని దానికి మేకప్లు అలవాటు చేసుకుంటున్నారు. బట్ మన సంస్కృతిని రక్షించేటటువంటి సంగీతము కానివ్వండి, నృత్యము కానివ్వండి, చిత్రలేఖనం కానివ్వండి, శిల్పకళ కానివ్వండి, లేదా సంస్కృతం కానివ్వండి, ఆయుర్వేదము, యోగము, ఏదైనా సరే మీ పిల్లలకు నేర్పే ప్రయత్నం చేయండి. కేవలం ఇంజనీరింగు, కేవలం కంప్యూటర్ సైన్సే కాదమ్మా ఈ ప్రపంచాన్ని రక్షించేది. వీటికి కూడా అవకాశం ఇవ్వండి. అప్పుడే ప్రపంచాన్ని మనము సదుపదేశంతో సన్మార్గంలో పెట్టగలుగుతాం.
వివేకానందుడు అని చెప్తున్నాం మనం. వివేకానందుడు కేవలము ఒక్క మాటతో ప్రపంచాన్ని ప్రభావితం చేసి అక్కయ్య, చెల్లెమ్మ, అన్నయ్య, తమ్ముడు, చిన్నాన్న, బాబాయి అని పిలుచుకునేవాళ్ళు. ఒకప్పుడు మన వాళ్ళే, ఇంటి చుట్టుపక్కల ఎవరున్నా ఏ కులం వాళ్ళైనా అందరూ కలిసి అలా మాట్లాడుకునేవాళ్ళు. మరి వివేకానందుడు అమెరికాకు వెళ్ళి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. నా అమెరికా సోదర సోదరీమణులారా అని పిలిచాడు. అమెరికా ఎక్కడ, మనం ఎక్కడ, కానీ భావన గొప్పది. కాబట్టి ఊరంతా నా భార్యలే అనే స్థితిలో ఈనాడు యూత్ ఉన్నారు. కాబట్టి ఈ మైండ్ సెట్టింగ్ మార్చాలంటే నువ్వు భారతీయ సంస్కృతిని తెలుసుకోవాలి. రాముడి భార్య సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయాడని లంకను జయించి రావణాసురుని చంపిన తర్వాత రాముడు మండోదరిని చెరబట్టాడా? పోనీ ఏ స్త్రీనైనా అవమానించాడు? కాబట్టి అది రాముడి యొక్క సంస్కృతి, దేవతల సంస్కృతి. అందుకే రాముడిని మనం పూజిస్తున్నాం. ఈనాడు రావణాసుర భక్తులు పెరిగిపోయారు. కమ్యూనిస్టులు, నాస్తికులు, ఇంకా భౌతికవాదులు, రకరకాల వాళ్ళంతా కూడా రావణాసురుడు గొప్ప అంటూ భజన చేస్తున్నారు, దొంగ భజన. రాముడి చరిత్ర తెలియక. కాబట్టి మనము రాముడు మనకు ఆదర్శం. మీకు సంస్కృతం రాకపోవచ్చు, వేదాలు తెలియకపోవచ్చు, భగవద్గీత కూడా తెలియకపోయినా పర్వాలేదు, కానీ రాముని చరిత్ర చదవండి. కేవలం పూజ చేసి ఆగిపోకండి. రాముని చరిత్ర ప్రకారంగా మన చరిత్ర ఉండేలా మలుచుకోండి. ఒకటే బాణం, ఒకటే మాట, ఒకటే సతి నీకయ్యా అనేదో పాటలో అంటారు. రాముడి జీవితము ఒకటే బాణము, ఒకటే మాట, ఒకటే పత్ని. అది భారతదేశ ఆదర్శం. అది ఉంటే ఎయిడ్స్ రోగము లేదు, ఏ రోగము లేదు, కుటుంబము సుఖశాంతులతో ఉంటుంది. అలాగే పతివ్రత అనే శబ్దము భారతదేశంలోనే ఉందండి. మీరు ప్రపంచంలో ఏ మతంలో లేదు, ఏ దేశంలో లేదు. ఎంగిలి అంటాం మనం. ఎంగిలి అనే శబ్దము మనకు భారతీయ భాషల్లోనే ఉందండి. అమెరికాలో లేదు, అరబ్ దేశాల్లో ఎంగిలి అనే శబ్దం లేదండి. సంస్కృతంలో ఉచ్చిష్టము అంటారు, జూటా అంటారు హిందీలో, తెలుగులో ఎంగిలి అంటున్నాం. కానీ విదేశాల్లో ఆ భావన లేదు. ఎంగిలి అనేటటువంటి భేదమే లేదు వాళ్ళు. కానీ మనము భర్త ఎంగిలి కూడా భార్య తినకూడదు, భార్య ఎంగిలి భర్త తినకూడదు, తల్లి ఎంగిలి పిల్లవాడు తినకూడదు అనేది మన శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక మన దేశ సంస్కృతి ఒక్కొక్క శబ్దంలో, ఒక్కొక్క సంఘటనలో, ఒక్కొక్క గ్రంథంలో, ఒక్కొక్క వ్యక్తిలో ఎంతో గొప్పగా ఉంది. అది తెలుసుకొని మనము మనలను మనం తీర్చిదిద్దుకొని నిజమైన భారతీయులమై 100 ఏళ్ల ఆయుష్తో పరిపూర్ణ ఆరోగ్యంగా జీవించి ఈ భారతదేశ సంస్కృతి పతాకను ప్రపంచమంతా ఎగురవేయాలి. అదే మనము ప్రపంచానికి ఇచ్చేటటువంటి సందేశం. వాళ్ళు కంప్యూటర్లు ఇస్తున్నారు, రకరకాల రాకెట్లు ఇస్తున్నారు, ఉపగ్రహాలు ఇస్తున్నారు, టెక్నాలజీ ఇస్తున్నారు వాళ్ళు. అందుకే వివేకానందుల వారు ఒక మాట చెప్పారు, వారి నుంచి అవన్నీ మనం తీసుకుందాం, మన నుంచి ఇవ్వవలసిన వేదాంతము, వైరాగ్యము, ఆధ్యాత్మికత, ధార్మికత వాళ్ళకు పంచిపెడతాం. పంచిపెట్టడానికి మనం తెలిసి చేస్తే వస్తుంది. కాబట్టి తెలుసుకోండి, ఆచరించండి. తప్పకుండా ప్రపంచం మరి శాంతి మార్గంలోకి వస్తుంది. మరి ప్రపంచం అంతా కూడా మరి రామరాజ్యం వర్ధిల్లుతుంది. ఓం శాంతి.